హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. నేను మిస్ వియా. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్న సామెత పట్నం సోదరులకు సరిగ్గా వర్తిస్తుంది. నిజంగా పట్నం సోదరులకు ఎంత కష్టం వచ్చిందో. విషయం ఏమిటంటే బీఆర్ఎస్ సీనియర్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామ సభలో పాల్గొన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ మీద గ్రామస్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. రాజకీయంగా రెండు పార్టీల నేతలు క్యాడర్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటం మామూలే. కానీ కలెక్టర్ మీద గ్రామస్తులు దాడి చేయటంతో సంచలనమైపోయింది. ఆ దాడికి సూత్రధారుడుగా పోలీసులు ఆధారాలు సేకరించి బుధవారం ఉదయం నరేందర్ను అరెస్ట్ చేశారు. ఇక్కడి వరకు పట్నం అరెస్టు విషయంలో ఎలాంటి సమస్య లేదు. సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే పట్నం నరేందర్ రెడ్డికి అన్న పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. సమస్య అంతా కుటుంబంలో ఇప్పుడే మొదలైంది. ఎలాగంటే పట్నం మహేందర్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి స్వయాన అన్నదమ్ములు. మహేందర్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. అందుకే అన్నదమ్ములిద్దరూ చెరో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా సమస్య ఏమొచ్చిందంటే కలెక్టర్ మీద దాడికి సూత్రధారుడని తమ్ముడు నరేందర్ను అరెస్ట్ చేయటంతో వచ్చింది. కలెక్టర్ మీద జరిగిన దాడికి నరేందర్ సూత్రధారుడు అవునో కాదో ఎవరికీ తెలియదు. దాడి జరిగేట్లుగా గ్రామస్తులు ఉసుగొల్పిన సురేష్తో నరేందర్ ముందు రోజు చాలాసార్లు మాట్లాడారని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు నేతలు ఫోన్లో మాట్లాడుకుంటే అది కుట్ర ఎలాగవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక పార్టీలోని నేతలిద్దరూ మాట్లాడుకోకూడదా? మాట్లాడుకుంటే జనాలకు రెచ్చగొట్టే ప్లాన్ చేసినట్లేనా అని నిలదీస్తున్నారు. మరి కేటీఆర్ ప్రశ్నలకు పోలీసుల దగ్గర ఏం సమాధానం ఉందో చూడాలి. కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు నరేందర్ తరపున లాయర్ అడిగే ప్రశ్నలకు పోలీసు సమాధానాలు చెప్పాల్సిందే కదా. కోర్టులో పోలీసులు ఏమని సమాధానాలు చెబుతారో, దాడికి నరేందర్ రెడ్డి సూత్రధారుడిగా నిరూపించేందుకు పోలీసుల దగ్గర ఏం సాక్ష్యాలున్నాయో తెలియదు. ఈ సంగతిని పక్కన పెట్టేస్తే తమ్ముడి మీద ఆరోపణలను అన్నగా మహేందర్ రెడ్డి సమర్థించలేడు. ఇదే సమయంలో కలెక్టర్ మీద దాడి సూత్రధారుడుగా పోలీసులు చెబుతుంటే కాదనలేడు. దాడి కేసులో అరెస్ట్ అయిన రిమాండ్కు తమ్ముడు వెళుతుంటే చూస్తూ ఉండలేడు. ఘటన జరిగింది రేవంత్ నియోజకవర్గం కొడంగల్లోనే. అందులోనూ దాడికి గురైంది స్వయానా కలెక్టర్. కలెక్టర్ అంటే జిల్లాకు ప్రథమ పౌరుడే కాకుండా జిల్లా మెజిస్ట్రేట్ కూడా. అందుకనే దాడి ఘటనను ప్రభుత్వం ఇంత సీరియస్గా తీసుకున్నది. ఇలాంటి ఘటన మరోసారి ఎక్కడ జరగకూడదంటే ఇప్పుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని రేవంత్ గట్టిగా డిసైడ్ అయ్యారు. కాబట్టి తమ్ముడు నరేందర్ను విడిచిపెట్టేయాలని మహేందర్ అడగలేడు. అలాగని రిమాండ్కు వెళుతుంటే చూస్తూ ఊరుకోలేడు. ఇదే విషయం అన్నదమ్ముల కుటుంబాల్లో చిచ్చు పెట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు. మొదటి నుంచి అన్నదమ్ములిద్దరూ టీడీపీలోనే ఉండేవారు. తర్వాత ఇద్దరు బీఆర్ఎస్లో చేరారు. రెండు పార్టీల్లోనూ ఇద్దరు ఒక వెలుగు వెలిగారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తరువాత పరిణామాల్లో మహేందర్ రెడ్డి తన భార్య పట్నం సునీతారెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరారు. తమ్ముడు నరేందర్ మాత్రం బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నారు. అప్పట్లోనే తమ్ముడు కూడా అన్నతో పాటు కాంగ్రెస్లోకి వచ్చేసుంటే సరిపోయేది. ఏమాసించి అన్నదమ్ములిద్దరూ చెరో పార్టీలో ఉండిపోయారో తెలియదు. నరేందర్ బీఆర్ఎస్లో కంటిన్యూ అవటమే కాకుండా రేవంత్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ చెరో పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. అలాంటిది సడన్ గా కలెక్టర్ మీద దాడి కేసులో నరేందర్ తగులుకున్నాడు. అందుకనే పట్నం సోదరులిద్దరికీ ఎంత కష్టం వచ్చిందో అని మాట్లాడుకుంటున్నారు.